కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి. చనిపోయిన పామాయిల్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి. చనిపోయిన పామాయిల్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి. చనిపోయిన పామాయిల్ కార్మికుల కుటుంబాలకు ఆదుకోవాలి. పామాయిల్ కార్మికులను 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 పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. పామాయిల్ కార్మికుల న్యాయం చేయాలి. చనిపోయిన పామాయిల్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి. చనిపోయిన పామాయిల్ కార్మికుల కుటుంబాలకు పామాయిల్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. చనిపోయిన పామాయిల్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి. చనిపోయిన పామాయిల్ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలి. చనిపోయిన పామాయిల్ కార్మికులు. నా పేరు పి రామకృష్ణ, పామాయిల్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు. ఈరోజు ఏలూరు జిల్లాలో 15,000 మంది పామాయిల్ కార్మికులు ఉన్నారు. వీళ్ళకి పామాయిల్ పండిన పంట గిట్టుబాటు ధర కావాలని పక్కన రైతులు కోరుతున్నారు. కానీ ఈరోజు పామాయిల్ పంట ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే కీలక పాత్ర పోషించేది మా పామాయిల్ కార్మికులు. ఇలాంటి పామాయిల్ కార్మికులు ప్రమాదాలకు గురయ్యి విద్యుత్ షాక్ గురయ్యి చనిపోతున్నారు. ఈ ఏలూరు జిల్లాలోనే ఈ 2 నెలల కాలంలో 8 మంది పామాయిల్ కార్మికులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. నిన్న లింగపాలెం మండలంలో ఒక విషపాము కరిసి చనిపోయిన ఘటన కూడా మనకు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి పనిపోయిన పామాయిల్ కార్మికులకి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము పామాయిల్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. రెండోది ఉద్యాన శాఖ, కార్మిక శాఖ, అలాగే ఈ ప్రభుత్వం కోరుతున్నట్లు ఈరోజు ఈ 2 శాఖల నుంచి ఎలాంటి స్పందన లేదు. విద్యుత్ శాఖ అధికారులు కనీసం చనిపోతే పట్టించుకోవడం లేదు. కాబట్టి కార్మిక శాఖ ద్వారా పామాయిల్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదే సందర్భంలో ఫ్యాక్టరీ యజమానుల నుంచి సబ్సిడీ ద్వారా పనిముట్లు ఇవ్వాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోవటాలకి సన్నద్ధం అవుతాము. ఈ జిల్లాలో ఉన్న ఎంపీ గారు స్పందించి, పుట్ట మహేష్ యాదవ్ గారు స్పందించి పామాయిల్ కార్మికుల యొక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని మేము కోరుతున్నాం. అవసరమైతే పుట్ట మహేష్ యాదవ్ గారి దగ్గరికి మేము వస్తాము. మాతో చర్చించమండి, పామాయిల్ కార్మికుల యొక్క సమస్యలను చర్చించమండి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పామాయిల్ కార్మిక సంఘం చేస్తున్న ఆందోళన పోవటానికి ప్రభుత్వం బాధ్యత ఉంచాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తున్నాం. నారాయణ జిల్లా కార్యదర్శిని. ఇటీవల కాలంలో పామాయిల్ కార్మికులు గత 5-6 సంవత్సరాల నుంచి దగ్గర 20 మంది పామాయిల్ కార్మికులు చనిపోయారు. కరెంట్ షాక్ గురయ్యి ప్రమాదం జరిపోయి ఇప్పుడే హాస్పిటల్ పాలై ఉన్నారు. అలాగే పాము కాటు, అలాగే గెల మీద పడి చెట్టు మీద నుంచి పడిపోయి ఇప్పటికే నడాలు కాళ్ళు ఇరిగిపోయి హాస్పిటల్ పాలై ఇప్పటికే ఏ పనులు చేసుకోలేక ఇంటి దగ్గరే ఉన్నారు. ప్రభుత్వం ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదు. ఓ పక్కన లేబర్ డిపార్ట్మెంట్ కానీ, వేల కోట్ల రూపాయలు దండుకున్న ఫ్యాక్టరీలు కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి గెడలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. ప్రభుత్వం పక్కన ఇప్పుడు కానీ గత ప్రభుత్వాలు కూడా ఎవరిని కార్మికుల దృష్టిలో లేరు. ఎక్కడ రైతులకి సంక్షేమానికి కృషి చేస్తున్నాయి కానీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, 20 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఫ్యాక్టరీల నుంచి కూడా 10 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, పనిముట్లు కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వాలని, అలాగే చనిపోయిన కుటుంబాలని 25 లక్షల రూపాయలు ఎక్స్ట్రాస్గా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి ఏదైతే నిధులు కావాలో వాళ్ళకి సంక్షేమానికి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. RR Pet, Eluru.